సార్కి, సార్ జయప్రద్ గారు అందుబాటులో లేరు సార్ అన్నాం. అనేసరికి సరే అయితే నేను ఆ బాధ్యత తీసేసుకుంటా అని చెప్పేసి సార్ రంగంలో దిగేశారు. కాబట్టి అట్లా మాస్టర్ చెప్పినట్టుగా సూట్ కేసు సర్దుకొని రెడీగా స్టేషన్లో ఉంటే టికెట్ తీసుకొని నిష్ఠా సబూరి అనేటువంటి డబ్బులు చెల్లించి టికెట్ కొనుక్కొని రెడీగా ఉంటే ట్రైన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఎక్కి వెళ్ళిపోవడం రెడీగా ఉండాలి మనందరం కూడా. జయసాయి మాస్టర్ సార్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త. సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఏకల భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో జరిగిన 25వ అఖిల భారత సాయి మాస్టర్ భక్తి సమ్మేళనం విచ్చేసిన ఆత్మీయ గురుబంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు. ఇప్పుడే ప్రశాంత్ గారు ఒక మాట అన్నారు. భరద్వాజ మాస్టర్ గారికి 25వ సంవత్సరం రోజే షిరిడీలో ఆధ్యాత్మిక అనుభూతి పొందడం, అదే 25వ రజతోత్సవ అఖిల భారత సాయి మాస్టర్ భక్తి సమ్మేళనం మన సూలూరుపేట వారికి రావడం, ఇది ఎటువంటి అనుబంధమో ఆ అనుబంధము అది ఆత్మీయ బంధంగా మనందరినీ కూడా ఆనందంతో అలరించింది ఈ 3 రోజులు కూడా. అంటే ఇప్పటి వరకు ఆ కారణం నేను గుర్తించలేకపోయాం. ప్రశాంత్ గారు చెప్పగానే ఎందుకు 25వ సంవత్సరమే ఇంత ఉత్సాహంగా ఉన్నామంటే, మాస్టర్ గారు 25వ సంవత్సరమే ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. ఆ అనుభూతి పొందిన కిరణాలు ఆ 20 రజోత్సవంలో ప్రతి ఒక్క గుండెల్లో హృదయంలో తాకి అలరించింది. ఆ అలరించిన ఆ సమయమే ఈరోజు మాస్టర్ గారు ముద్దుగారి ముంగిటి ముత్యం మన మాస్టర్. అంటే ముద్దుగారే ఆణిముత్యమా, ముంగిటి ముత్యమా? ముంగిటి ముత్యమే. ముంగిటి ముత్యం అంటే మన ముందరే ఉంది ముత్యం. ముత్యం రావాలంటే ఒక వాన చినుకు ఆలుచిప్పలో పడితే, ఆలుచిప్పలో పడగానే ఆ ఆలుచిప్ప మూయబడితే అందులో నిదానంగా ఉంటూ ఆ ధ్యానస్థితి పొందుతూ తిరిగి ముత్యంగా మారింది 1963 ఫిబ్రవరి 9వ తారీఖున. లేకపోతే మాబా యొక్క అనుగ్రహం ఆ ఆలుచిప్పలో పడగానే ఆలుచిప్ప మూసుకుంది. మాస్టర్ గారు 5 గంటల సమాధి స్థితి పొందారు. పొంది ముత్యంగా మారారు. ఆ ఆణిముత్యమే ఇంతమంది సమావేశానికి రావడానికి కారణం. అటువంటి ఆణిముత్యం వెనక ఏమిటి గాథ? ఆయనలో ఉన్న తత్వం ఏమిటి? ఆయన యొక్క జీవిత విధానం చిన్నప్పటి నుంచి కూడా ఏ విధంగా ఉండింది? చిన్నప్పటి నుంచి కూడా ఆయన జీవితం చాలా అల్లరివాడు, చాలా కొంటివాడు, చాలా పెంకివాడు. ఎంత కొంటివాడైనా ఎంత పెంకివాడైనా జ్ఞానంలో మాత్రం అత్యంత అరుణగిరి లాంటివాడు. అరుణగిరి అంటే తిరువన్నామలై. అరుణగిరికి అంతం లేదు. అటువంటి జ్ఞాన సంపన్నుడు భరద్వాజుడు. అందుకే ఆయన ఒక అద్భుతమైన ముత్యం. ఆ ముత్యంలో స్వచ్ఛత ఉంది, నిర్మలత్వం ఉంది, నిర్భయత్వము ఉంది. ఈ 3 ఉంది. నిర్భయత్వము, ఆయనకి భయం అంటూ చిన్నప్పటి నుంచి కూడా లేదు. ఎలా అంటే కాశీలో వీరు పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు రాజులు పరిపాలించేవాడు. ఆ రాజు యొక్క మదబట్టి ఏనుగు మదం బట్టి ఆ కాశీలో తిరిగి అందరినీ అల్లరి చేస్తుంటే, అందరూ పారిపోతుంటే భరద్వాజ మాస్టర్ గారు వాళ్ళ అన్నగారు బోధాయన గారు అప్పుడు మెట్రికులేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది వయసు? ఒక 12 సంవత్సరాలు ఉండొచ్చేమో, లేదా 13 సంవత్సరాలు ఉండొచ్చేమో. వీరు ఆ ఏనుగెదుడిని అలాగే ధైర్యంగా నిలబడ్డారు. అందరూ పారిపోండి అంటే వాళ్ళు పారిపోకుండా అలాగే నిశ్చలగా ఉన్నారు.
ఎంతటి ఏనుగు వచ్చినా మమ్మల్ని ఏం చేస్తుంది, దేవుడే వచ్చినా మమ్మల్ని ఏం చేయలేడన్నారు. అంటే ఆ భావం చూడండి, ఎంత ధైర్యం, ఎంత నిర్భయత్వం. కారణం ఏమంటే అందరిలోనూ అన్నిటిలోనూ ఆ భగవద్గీతను దర్శించడం వల్లనే ఆ ఏనుగు తల వంచి తన తొండంతో వారిద్దరినీ ఆశీర్వదించింది. మనం ఒకటైనప్పుడు మనం నిందించుకుంటామా, కొట్టించుకుంటామా? అది వేరు అన్న భావనప్పుడే క్రోధం, ఆవేశం, అసూయ. మనం అనుకున్నప్పుడు ప్రేమ, బంధం, ఆత్మబంధం, ఆత్మీయ బంధం, అనుబంధం. ఏమో దానికి ఇష్టం లేనట్టుగా ఉందా? ఇష్టం లేక డామని పెళ్ళిందా? అట్లా ప్రతి ఒక్కటి విషయంలో కూడా ఆ నిర్భయత్వం చిన్నప్పటి నుంచి తొనికిసలాడిందండి. అది అప్పుడు వారు గుర్తించలేదు, ఇప్పటికీ మనము గుర్తించలేదు. ఆయన ఎంత జ్ఞానసిద్ధి పొందాడంటే ఆయనలో ఉన్న నిర్భయత్వం కావచ్చు, అందులో ఉన్న ఆత్మవిశ్వాసం, మన మట్టుబడి ఆత్మవిశ్వాసం. ఎంతటి కాన్ఫిడెన్స్ అంటే అనుకున్నది జరిగి తీరుతుంది అంతే, ఇంకా దానికి తిరిగే లేదు. ఆ విధానం భరద్వాజ మాస్టర్లో పుణికి పుచ్చుకుందండి. ఎందుకంటే ఆత్మవిశ్వాసమే మనిషి జీవిత మనుగడకు అత్యంత ప్రధానము. ఆత్మవిశ్వాసం లేకపోతే ఎన్ని వనరులు ఉన్నప్పటికీ కూడా వాడు అడుగంటిపోతాడు. అంటే మన కష్టనష్టాలకి ఎదుర్కొని పోరాడగలిగే ఆత్మవిశ్వాసం కావాలి. అంటే ప్రతి ఒక్కటి నెగటివ్ రాగానే డీలా పడిపోవడం కాదు, దాన్ని పాజిటివ్గా మార్చుకోగలగాలి. అటువంటి ఆత్మవిశ్వాసం భరద్వాజ మాస్టర్లో మనకి స్పష్టంగా కనపడుతుంది. ఆయనలో ఉన్న భావ స్వాతంత్ర్యం. భావ స్వాతంత్ర్యం అంటే భావాలు, స్వాతంత్రం అంటే స్వేచ్ఛ. తన భావాలను స్వేచ్ఛగా వెల్లడించేవాడు, తన భావాల తగ్గట్టుగా నడుచుకునేవాడు. కానీ మనలో భావ స్వాతంత్రం ఎంతమందికి మనకుంది? అందరం బానిసలుగానే బతుకుతున్నాం. బానిస అంటే ఎదుటివాడి కోసం బతుకుతున్నాం. అదేంటండి అలా బతకడం లేదే, మా కోసం మేము బతుకుతున్నాము అనుకుంటూ ఉంటాం. మనం స్వేచ్ఛ, ఏ పని చేయడానికి స్వేచ్ఛ కావాలి. అంటే నేను అనుకున్నట్టుగా నేను చేసుకోవాలి. కానీ మనం అనుకున్నట్టుగా, మనం ఆలోచించినట్టుగా మనం బతుకుతున్నామా? జీవించిన తర్వాత బతకడం వేరే, జీవించడం వేరే. అదేంటంటే అలా అంటారు అంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదండి. మనం వాడుకునే పేస్ట్ సంగతి మాట్లాడుకుంటాం. పెద్ద పెద్ద మనకి యోగము, ధ్యానం మనకెందుకు? చిన్నప్పుడు ఉప్పుతో, మట్టితో, వేప పుల్లతో చేసుకుంటే ఎవడో పేసి ఏదైనా పిచ్చోడా, ఉప్పు తోద్దాం అనుకుంటున్నావే, బొగ్గు తోద్దాం అనుకుంటున్నావే అనేటప్పటికీ వాడిని పారేసి ఏదో పేస్ట్, పండ్ల పొడి పేస్ట్ వాడు. ఇప్పుడు ఆ పేస్ట్ వాడు మీ పేస్ట్లో ఉప్పు ఉందా, ఆ పేస్ట్ వాడుతున్నాం. ఎక్కడుంది మనకి స్వాతంత్రం? మనం బతకడంలో స్వాతంత్రం లేదే, ఇంకా భగవంతుని తెలుసుకోవడానికి కోసం స్వాతంత్రం ఎలా ఉంటుందండి? ఎందుకంటే భగవంతుడు అంటే మన కోరికలు తీర్చేవాడని భావన. ఆ ఆణిముచ్చిన సంగతి మనం గుర్తించడం లేదు. నిజంగా భగవంతుడిని మన స్వతంత్రం ఆరాధిస్తున్నా, ఎవడో చెప్తే భగవంతుడు పూజిస్తున్నాం, మనం స్వతహాగా మనం పూజిస్తున్నామా, స్వతహాగా ఆరాధిస్తున్నామా? మనం ఆరాధించలేదు కాబట్టి భరద్వాజ మాస్టర్ గారు మీరు ఆలోచనని మూర్ఖులు రానేసి మనకు అన్ని అందించారు. కొన్ని అందించి అందిపుచ్చుకుంటున్నామా? ఎవడు ఎక్కువ వరాలు ఇస్తే, ఎవడు కోరికిస్తే వాడు గొప్ప దేవుడు అని భావిస్తున్నాం మనం. అంటే మనకి భగవంతుని ఏ విధంగా ఆరాధించాలనే విషయం కూడా తెలియని స్థితిలో మనం ఉన్నాం. మరి మాస్టర్ గారు మనం గ్రహించింది ఏంటి? మాస్టర్ గారు మహాత్ముడైతే మనకేం వస్తుంది అని అప్పుడు ఆలోచించామా? మాస్టర్ గారు మహాత్ముడైతే మనకేంటంటే లాభం? ఆయన మహాత్ముడైతే ఆయన వరకు లాభం, మనకేంటి లాభం? మన ఆశ దాన్ని పట్టుకుంటే ఆయన అంతా మనకు వచ్చేస్తుందని. ఏం తెచ్చేది అక్కడ? అది రమణ మహర్షి చెప్పారండి. రమణ మహర్షి స్నానం చేస్తామంటే తలవేసి ఉండదు కదా, చిన్న కాలం వస్తుంది, నీళ్ళు వస్తాయి కదా, బయట క్యూ ఉండరు బయట అంతా. ఏమైనా అంటే ఆ నీటి తాగితే పుణ్యం వచ్చేస్తుందట. అప్పుడు రమణ మహర్షి అన్నారు, ఆ పుణ్యం వస్తే మటు నా గోసికి రావాలన్నాడు.
ఒకటి, వారు సరైన వస్తే రాదు, వాళ్ళు అనుగ్రహిస్తే వస్తుంది. వాళ్ళు అనుగ్రహిస్తే నీరు ఇచ్చారనుకోండి, ఫలితం వస్తుంది. వాళ్ళు అనుగ్రహం లేకుండా మనం తాగే ఏమొస్తుంది? పాదాలు తాగాము అనుకోండి, ఏం రాదండి. మనం తాగినప్పుడు వాడు అనుగ్రహిస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. అటువంటి భావసాంతరం భరద్వాజ మాస్టర్లో మనకు స్పష్టంగా కనిపిస్తుందండి. ఏదో ఉన్నట్టు నన్ను కూర్చొని పెట్టారు ఇక్కడ ప్రశాంతంగా సమయం చూసుకుంటే నేను నిద్రపోతాం అనుకుంటే మాస్టర్ గారు ఒప్పుకోలే. నువ్వే ఆట పారిపోతావు అంటున్నాడు ఆయన. అంటే నాకు నేటికి నిద్రపోవాలనుకున్న రెస్టారెంట్ కూడా దానికి కూడా స్వాతంత్రం లేకుండా పోయింది. అట్లా ప్రతి ఒక్కరికి చిన్నతనంలో చూడండి, చిన్నతనంలో భరద్వాజ మాస్టర్ గారికి మాతృవియోగం. ఒక్కసారి మనం భావంలో ప్రవేశించాలండి. మాస్టర్ గారికి మాతృవియోగం జరిగినప్పుడు మాస్టర్ గారికి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల బిడ్డ ఆ తల్లి కోసం పడే తపన, ఆర్తి, బాధ మనం గుర్తించగలగాలి. అంటే తల్లిగా చనిపోయారు, చనిపోయినట్టు కూడా ఆ బిడ్డకి తెలియని లేదు. ఎక్కడ పోయింది అమ్మ అంటే షికారు పోయిందని చెప్తారు వాళ్ళ నాన్నగారు. అలా ఎంతకాలం చెప్పారు? ఏడ్చి 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 అలసి సొలిసిపోయాడు. చివరికి బోధాని గారు అన్నగారు మనం దేవుణ్ణి ప్రార్థిస్తే అమ్మ వస్తుందేమో, నువ్వు సూర్యుడిని ప్రార్థించు, నేను లక్ష్మిని ప్రార్థిస్తా, ఎవరో ఒకరు అమ్మనిస్తారు. అంటే ప్రార్థిస్తే భగవంతుడికి మనకు అనుగ్రహిస్తాడనే భావన ఆ చిన్నప్పుడే కలిగింది. ఇక్కడ ప్రార్థన అంటే నివేదించడం అండి. చిన్నప్పుడే అంతటి మాతృవియోగం, 17వ ఏట అన్నగారి కుమారుడి వియోగం. అక్కడి నుంచి వచ్చింది జ్ఞానం. బురదలోనే పుట్టింది కమలం. దుఃఖంలోనే మాస్టర్ గారికి అన్వేషణ పుట్టింది. బురదలో ఆ తామర పుట్టిన అది ఎవరికి అంకితం? తామర పువ్వు ఎవరైనా తలలో పెట్టుకుంటారా? ఆ తామర పువ్వు ఎవరికి అర్పితం? భగవంతుని పాదాలకి అర్పితం. మాస్టర్ గారి యొక్క జీవితం కూడా భగవంతుని పాదాలకి అర్పితమైంది. ఆ దుఃఖంలో నుంచి వచ్చి మనకు దుఃఖం వస్తే ఇలా పడిపోతాం. ఆ దుఃఖానికి వియోగం ఏంటి, దానికి నివారణ ఏమిటి అని ఆలోచించే ఆత్మస్థైర్యం మనం అలవర్చుకోగలగాలండి. ఈ సమ్మేళన ఉద్దేశం కూడా అదే. ఏం తెలుసుకున్నాం, ఏం గ్రహించాం, ఏం పొందాం, ఏం అందిస్తున్నాం, ఈ సమ్మేళనాన్ని తెలుసుకున్నాం. తిరిగి వచ్చే సంవత్సరం వరకు కూడా మనం ఏమి అటువంటి ఆనందాన్ని ఆస్వాదించామా? సమ్మేళనకు వచ్చా అయిపోయింది అనుకుంటే చాలు. అదే మా వాళ్ళ సత్వంగా చెప్పాం, మన పుణ్యమంతా ఈరోజుతో ఖర్చు అయిపోయింది. 20 సంవత్సరాల పుణ్యమంతా కూడా ఈ రోజున ఖర్చు అయిపోయింది. రాత్రి 10 గంటల వరకు. తిరిగి 11 గంటల నుంచి ఈ రోజు నుంచి కూడా మనం పుణ్యం సంపాదించుకుంటే తప్ప ఆయన ఒడిలో మనం ఓలలాడలేము. అంటే భగవంతు సన్ని చేరాలంటే ఎంతటి పుణ్యం కావాలి? ఆయన గుండెల్లో మనం నిద్రించుకోవాలంటే, ఆయన ఒడిలో హాయిగా ఉండాలంటే ఎంతటి ప్రార్థన కావాలి? ఆ ప్రార్థన భరద్వాజ మనకు కనిపిస్తుందండి. అందుకే ఆయన ముద్దుగారు ముంగిటి ముత్యం అన్నాడు. ఇక్కడ మన ముంగిటే ఉంది ఆ ముత్యం ముద్దులు అలుగుతుంది. చిన్నప్పుడే భరద్వాజ గారు బాగా బొద్దుగా ఉండేవాడట, జుట్టు బలంగా ఉండేదట. అంటే ఆయన రూపం అద్భుతంగా ఉండేదట. ఆ అద్భుతం ముద్దుగారి రూపంలోనే ఆయన యొక్క తత్వం తెలుస్తుంది. ఆయన ఎంతటి అజమాయిషి అంటే ఆజ్ఞాపించేవాడు ఆ వయసులోనే వాళ్ళ అన్నల్ని, వాళ్ళ నాన్నగారిని. ఆయన ఎట్లా ఆపించాడంటే, మాస్టర్ గారు కాఫీ తాగాలనుకుంటే అంటేనే కాకి దీర్ఘమిస్తే కాకు కాకు అంటూనే ఉంటాడు. కాఫీ తెచ్చి ఉంటారు. ఆ రాగం పాడాడంటే కాఫీ తెచ్చి ఇవ్వాలి. అంత గారాభంగా పెరిగాడు. ఆ గారాభం అంతా కలిసి మనకు అందించాడు. మనం మాస్టారు అంటేనే పలుకుతున్నాడు. పాస్టార్ అంటే మనల్ని చిరునవ్వుతో పలకరిస్తున్నాడు. ఆయన గారాబానంతా కూడా మనకి దారబోసాడు. అది ఆయన ముత్యంలో తత్వం. ముత్యం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందండి, ఎంత మెరిసిపోతూ ఉంటుంది అది. ఆ ముత్యం మెరిసిపోవడానికి మనం చూడాలనిపిస్తూ ఉంటుంది. మాస్టర్ గారి యొక్క నగుమము కూడా చూడాలనిపిస్తూనే ఉంటుంది.
ఆ నగమోగులో ఉన్న స్రవించే ఆనందాన్ని ఆస్వాదించాలనిపిస్తుంది. అది మాస్టర్ గారిలో ఉన్న ఆ దివ్యమైన తత్వం. మాస్టర్ గారు అంటే ఇంతకుముందు మహాత్ములు కాకుండా ఈ సాయి మా స్మృతుల్లో అండి బోధాయన గారు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా. వాళ్ళు నాటకాలు వేసినప్పుడు చిన్నప్పుడే మాస్టర్ గారు రాముడి వేషం వేశాడు అన్నమాట. చిన్నప్పుడే రాముడి వేషం అంటే చిన్నప్పుడే ధర్మం. ఇక్కడ రాముడు అంటే ఎవరనుకుంటున్నాం మనం? రాముడు అంటే ధనుర్మానం, రామో విగ్రహాన్ ధర్మ. రాముడు అంటే ధర్మం. ఆ ధర్మం చిన్నప్పుడే ఆయనకి పుడికి పుచ్చుకుంది. అటువంటి మహోన్నత వ్యక్తి, ముత్యం లాంటి వ్యక్తి, ముద్దుగారే వ్యక్తి, ముద్దుగారే ముంగిట ఉన్న వ్యక్తి మన మాస్టర్ గారు. చిన్నప్పుడు రాముడి వేషం ఏంటంటే వేషం వేస్తే ధర్మం, ఆ ధర్మం అలాగే పాటించాడు. ఆలోచించండి, అదేంటి రాముడి వేషం వేస్తే ధర్మం పాటించేస్తారా అని. ఒక సినిమాలో హీరోకి ఏ వేషం ఇస్తే, ఏ పాత్ర ఇస్తే దానికి సాధక చేస్తేనే పేరు వస్తుందా? సాధక చేయకపోతే పేరు వస్తుందా? తను మామూలు వ్యక్తే కానీ రాముడి వేషం వేసుకున్నాడు అనుకోండి, కృష్ణుడి వేషం వేసుకున్నాడు అనుకోండి, సిగరెట్ తాగుతా అలా తాగుతా యాక్షన్ చేస్తారా? ఆ వేషం ధర్మానికి సాధక చేకూరుస్తారు. చిన్నప్పుడే రాముడు ధర్మం, ఆ ధర్మాన్ని చివరి వరకు కూడా మాస్టర్ గారు పాటించాడు, ఆచరించాడు, ఆచరించమని చెప్పాడు. అది మన మాస్టర్ గారిని గ్రహించవలసిందండి. మాస్టర్ గారి నా పక్కన కూర్చున్నాడు అంటే మీకేం లాభం చెప్పండి? నా పక్కన కూర్చున్నాడు మాస్టర్ గారు, మీకేమైనా లాభమా? నాకు అహంకారం తప్ప. కాబట్టి మనం గ్రహించవలసింది అదొక్కటేనండి. ఇంకోటి, ఆయన నాన్నగారు చెప్పేవారు, మాస్టర్ గారు మొద్దు నిద్ర, అది అందరికీ తెలిసిన విషయమే, మీరు చదివే ఉంటారు. ఆ మొద్దు నుంచి వాళ్ళ నాన్నగారు లేపాలని సూర్యోదయం ముందే లేస్తే చాలా మంచి జరుగుతుందిరా అన్నాడు. ఏం మంచి జరుగుతుంది? సూర్యోదయం ముందు లేస్తే ఆయన మనకు బహుమానాలు ఇస్తాడు, ఉదయం లేస్తే ఆయన వెక్కిరిస్తాడు. లేటుగా లేసేవరా, లేటుగా అంటాడు. అది ఉదయానికి కత్తుకునేది మాస్టర్ గారు. వెంటనే 12 గంటలకి నాన్న సూర్యుడు వచ్చాడా, రాకుండా లేచాను, ఒరే పడుకోరా ఇంకా రాలేదంటాడు. సూర్యోదయం రాకముందే నిద్ర లేవాలి. ఎందుకని ఆ మాట అంటున్నారు? అందులో అర్థం ఏంటి గ్రహించాలండి. వాళ్ళ నాన్నమ్మ మాట చెప్పి, మహాత్ములు ఎవరు మాట చెప్పినా ఎందుకు సూర్యోదయం ముందు నిద్రలేయాలి, ఏం ఉపయోగం ఉంది? మామూలుగా మేము చెప్పుకుంటాం, మన ఇంటికి మనకన్నా గొప్పవాడు వచ్చాడనుకోండి, ఒక అధికారి వచ్చాడనుకోండి, వాడు ఉదయాన్నే 4 గంటలకు మన ఇంటికి వస్తాడంటే మనకి నిద్ర పడుతుందా? ఎప్పుడెప్పుడు వచ్చేస్తే తలుపు తట్టి మనం నిద్రపోతే ఆయన మళ్ళీ తలుపు తట్టి మనం లేకలేకపోతాడేమో, ఒక వచ్చి తిరిగి వెళ్ళిపోతాడేమో అనుకుంటాం కదా. మరి మన సూర్యుడు మనకి ఎంత ఇస్తున్నాడండి? సూర్యుడు లేకపోతే జగత్తు ఉందా? తిండి ఉందా? ఏముంది? మరి అటువంటి సూర్యుడు మనం ఆహ్వానం పలకాల్సిన అవసరం ఉందా లేదా? అదండి సూర్య నమస్కారం నాకు ఉద్దేశం. అదండి మనకి ఈ జీవితం స్థిరపడడానికి కారకుడు సూర్య భగవానుడు. మరి సూర్య భగవాన్ని ఆహ్వానించకుండా ఉంటే దాన్ని ఏమనాలి? దాన్ని కృతజ్ఞతనాలన అదండి దాని అర్థం. సూర్యోదయం ఉద్దేశం అది. అందుకే సాయినాడు కాగడారతి పెట్టాడు. మనం ఎట్ట నిద్ర మూర్తులు అనేసి కాగడారతి పెట్టాడు. ఎట్టారు లేస్తారా వీరనేసి. లేదా అంటే కాగడారితే ఆయనకేం అవసరం అండి ఆడితే? అదే అండి సాయితత్వం ఎందుకు భాషలో పట్టుకున్నారంటే మన జీవితాన్ని ఏ విధంగా సక్రంగా వినియోగించుకోవాలనే అంశంలో మనకు బాబాలకు అనిపిస్తుందండి. వాళ్ళ నాన్నగారు భగవద్గీతని ఎక్కువగా చెప్తూ ఉండేవాడు. ఎక్కువగా విశ్వరూప సందర్శనం చెప్పేవాట. విశ్వరూప సందర్శనం చెప్పేవాడు. విశ్వరూప సందర్శనం బాగా పట్టుకోండి ఆ పాయింట్. దాన్నే వాళ్ళ నాన్నగారు ఎందుకు చెప్పేవాడు? విశ్వరూప సందర్శనము. విశ్వరూప చూడడం కాదు, సందర్శనము. ఈ విశ్వమంతా కూడా భగవతత్వ రూపాన్ని సందర్శించడము. కంటితోన, మనసుతోన చూడడము వేరే,
దర్శించడం వేరే. పునర్దర్శ ప్రాప్తిరస్తు అంటారా, పునర్చూడడం ప్రాప్తిరస్తు అంటారా? దర్శనం మనోనేత్రంతో. అది మాస్టర్ గారికి బాగా వంట పట్టింది. అందుకని నిద్రలోనే భగవద్ శ్లోకాలు చెప్పేవాడట. నిద్రలోనే తట్టి ఏమిటి ఏందిరా వీడు అంటే తట్టి లేపితే ఏమనంటే, నాకు దేవుడు కనపడుతున్నాడు నా కంట్లో, నాకు విష్ణువు వచ్చి ఆస్వాదించాడు. చిన్నప్పుడు అంటే దాదాపు పట్టుకోండి 15 లోపల వయసు సంగతి మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ. నా కంట్లో దేవుడు కనపడుతున్నాడు, నీ దృష్టి నాపై నిలుపు, నీ దృష్టి నాపై నిలుపుతాను. ప్రతి ఒక్క అర్థం ఉంటుందండి, మనం చదువుకుంటూ వెళ్ళడం కాదు. అందుకే మాస్టర్ గారు అంటారు, సాయిలాంత గ్రంథం ఒక్క పేజీ నీకు అవగాహన చేసుకోవాలంటే నువ్వు కొన్ని జన్మలు పడుతుంది అన్నాడండి. ఒక పేజీ బాగా ఆలోచించండి. ఒక పదంలో ఉన్న అంతరార్థం మనం గమనిస్తున్నాం. అసలు ప్రతి ఒక్క ఆ గమని ఉద్దేశం కోసమే సాయి చంద్ర గ్రంథ సమీక్ష పెట్టడం అండి. ఇప్పుడైతే పేజీ లైన్ పదం చదివారు పాపం. ఎందుకంటే ఆ భావం అర్థపెట్టుకోవాలనే సంగతి. అంటే చిన్నప్పుడే ఇటువంటి జ్ఞానం, చిన్నప్పుడే కడిగిన ముత్యం. అది భరద్వాజ మాస్టర్ యొక్క జన్మ వృత్తాంతంలోనే ఆ భావం ఇమ్మడబడి ఉందండి. అంటే ప్రతి ఒక్కటి కూడా చదువులో కావచ్చు, వాళ్ళ అన్నగారి కన్నా ముందు పోయాడు. బోధాయన కన్నా బోధాయనలో గారు చదువులు వెనకబడితే, ఈయన ఆర్థికంగా ఆయన చదువుకోలేకపోతే భరద్వాజ మాస్టర్ గారు ఒంగోలులో లెక్చరర్గా పనిచేసి ఆ డబ్బులతో వాళ్ళ అన్నగారిని చదివించాడండి. దాతృత్వం ఏదో చేయడం కాదండి, వాళ్ళ అన్నగారు చదివించాడు. బోధాయన ఒకే మాట అంటాండి, నాకు భరద్వాజండి ఆజులు అంటాడు ఆయన ముద్దుగా. మాది బంధం రక్త సంబంధం కాదు, ఆత్మ సంబంధము కాదు, గురు శిష్య సంబంధం అన్నాడండి. ఎవరు? వాళ్ళ అన్నగారు. మన ఇప్పుడు గురువు అంటున్నాం అంటే మాస్టర్ గారికి స్థితి చూడండి. మరి ముత్యం కాదా? ఆ ముత్యం మన ముంగిట ఉంది, కానీ దర్శించగలుగుతున్నామా? చూస్తున్నామండి. దాని మీద గ్యారంటీ. ఆ ముత్యాన్ని మనందరం చూస్తున్నాం. దర్శించాలి. ఆ దర్శించడం ఏంటి అనిపించకే మాస్టర్ గారు ఫిబ్రవరి 9వ తారీఖున ఆయన దర్శించాడు. ఆ దర్శన తత్వాన్ని మనం పొందాలని సమ్మెల ఉద్దేశమే అదేనండి. ఆయన 5 గంటలు పొందాడు, కానీ 5 గంటల్లో ఆయన 60 రోజుకి గంటకి 60 నిమిషాలు, 300 నిమిషాలు. 300 నిమిషాల్లోని 3 + 0 + 0 3. ఆ 3 ముక్తికి మార్గం. ఆ ముక్తికి మార్గమే ఆత్మసంతర్పం, ఆత్మసంతృప్తి, బ్రహ్మానందం. అది ఆయన పొందిన స్థితి. 300 నిమిషాల్లోనే మనం 3 రోజులు గడిపాం. ఎంతవరకు ఆత్మానందాన్ని పొందాం, బాహ్యానందం పొందాం. మనం కూడా ఆత్మానందం పొందామండి. మౌనంగానే ఎదగమంటే అని పాటప్పుడు, జగమంతా కుటుంబం నాది అన్నప్పుడు మనం అందరం కూడా బ్రహ్మానందాన్ని పొందాం ఆ క్షణం వరకు. ఆ తర్వాత మళ్ళా మరిపోయాం. ఆ ఆనందం శాశ్వతం కావాలి. అది మాస్టర్ గారి యొక్క పొందిన స్థితి అండి. ఇట్లా ప్రతి ఒక్క అంశం కూడా మనం పరిశీలించుకుంటే, అంటే వాళ్ళ నాన్నగారి సంస్కారాలే మాస్టర్ గారికి వచ్చారండి. పండు బాగుందంటే విత్తనం బాగుంటేనే పండు బాగుంటుంది. పండుగ మూల కారణం విత్తనం వాళ్ళ నాన్నగారు అనంతాచార్యులు గారు, పండు భరద్వాజులు గారు. ఆ పండులోని మాధుర్యాన్ని ఆస్వాదించాలి. మాధుర్యం అంటే బాగా రుచిగా ఉందనే, తీయగా ఉందనే, మాట మాధుర్యం, హృదయం మాధుర్యం, చూపు మాధుర్యం, చేత మాధుర్యం. ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాలి. ఆస్వాదిస్తే ఈ పండు కూడా అటువంటి మాధుర్యాన్ని పంచే విత్తనంగా మారుతుంది. ఆ విత్తనం అనేక పండ్లకి దోహదపడుతుంది. అదే మాస్టర్ గారి ఆశయం. నువ్వు తెలుసుకున్నదేదో ఆ విత్తన తత్వాన్ని నువ్వు 10 మందికి అందించు, పెంచు. అది మాస్టర్ గారి ఉద్దేశం.
ఇట్లా ప్రతి ఒక్క అంశం కూడా చూసుకుంటే నువ్వు ఒకటి చెప్పలేమండి. ఒకసారి బోధాయన గారు షిరిడీకి వెళ్ళారు. బోధాయన గారు, మాస్టర్ గారు, అన్న వాళ్ళ వేదవ్యాస గారు. బోధాయన గారికి బాబా అక్కడ కనిపించాడు పాదాలతో. ఏదో దప్పికతో వెళ్తుంటే ఒక ముసలి రూపంలో వచ్చి బోధాయనకి నీళ్ళు ఇవ్వడం, తిరిగి చూస్తే ఆయన లేకుండా ఆయన పాదాలు మాత్రమే ఉండడం. ఆ పాదాన్ని ప్రదక్షిణ చేస్తూ ఉంటే భరద్వాజ మాస్టర్ వాళ్ళకి ఏరా పిచ్చర్ తిరుగుతున్నామంటే నాకు బాబా కనబడ్డాడని చెప్పడం. అట్టయితే మనం ఏదైనా చెయ్యాలరా అని మాస్టర్ గారు అనడం. ఏం చేస్తాము, ఏదో 10 మందికి అన్నసరం చేద్దాంరా అని మాస్టర్ గారే డబ్బులు వాళ్ళ అన్నగారికి ఇచ్చారంట. ఎందుకంటే ఆయనకి అది కనబడింది అనేసి. అప్పుడు ఏడ వంట పాత్రలు ఉంటుంది. ఒక హోటల్కి వెళ్ళి అందులో టికెట్లన్నీ కొనేసి తీసుకొచ్చేసి అక్కడ అందులు నడవలేని వారు, ముసలివారు వాళ్ళందరినీ తీసుకొస్తే నడవలేకపోతే మాస్టర్ గారు పట్టుకుని తీసుకొచ్చి ఆ హోటల్లో కూర్చోబెట్టి అందరికి సరే కనబడదు కదండి. మా చేయి వంటకగలిగిన వాడికి తినలేడు కదండి. మాస్టర్ గారు ముద్ద కలిపి ఆ అందులకు నోట్లో పెట్టారు, ఆ అందులు చేతిలో పెట్టారు. అదే మన చేత చేపిస్తున్నాడు ఈరోజు. అదండి మాస్టర్ గారు చెప్పింది. అంటే ఏదో అన్నం పెట్ట తినరా, పొట్లం కట్టి సాంబార్ పొట్లం కట్టి వాటి ముఖాన్ని మరిచి నేను అన్నదానం చేశానండి. 100 మందికి రైల్వే స్టేషన్లో పొట్లాలు కట్టి ఇచ్చేసి వచ్చాను. అడిసిపోయానండి. అది మన అన్నదానం లాంటిది, మనకు నా అన్నదానం లాంటిది. మనంటే మీరు కోపం రావచ్చు కాబట్టి నా అన్నదానం లాంటిది. ఇప్పుడు బుద్ధి వస్తాను. అది కాదు అన్నదానము, నువ్వు ప్రేమతో అందించే ఒక చిన్న పలుకు కూడా అమృతంగా అవుతుంది. ఒక చిన్న ఓదార్పు కూడా ఎదుటివారి హృదయాన్ని బాగుపరుస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అన్నట్టుగా మాట యొక్క మధురంలోనే ఎదుటి యొక్క మనిషిని, వాడి యొక్క మనసుని మార్చగలరు. ఎప్పుడు ఆ మాటని గ్రహించితే, మాస్టర్ గారి మధురమైన ఆ ఆణిముత్యాన్ని మనం గ్రహించగలిగితే మనం కూడా ముత్యంగా మారగలం. మన జీవితం కూడా ముత్యంగా తీర్చిదిద్దబడుతుంది. ఇలా వాళ్ళ అన్నగారు బోధాయన గారు ఆయుర్వేదంలోనే చదవమని మాస్టర్ గారికి ఉద్దేశించాడు. రాజమణి స్థిరపడమని మాస్టర్ గారు ఉద్దేశించారు వాళ్ళ అన్నగారికి. ఆయన చెబుతూ ఒక మాట అంటాడు, నీ దగ్గరికి పేషెంట్లు వస్తారు కదా, వచ్చినప్పుడు డబ్బు ఆశించి 10 రూపాయలకు మందు కొని 50 రూపాయలకు అమ్మబాకనైనా, 10 రూపాయలు కొని 12 రూపాయలకు అమ్ము అని అన్నగారు సలహా ఇచ్చాడు. అంటే నిరంతరము వైద్యానికి ప్రాముఖ్యత ఇచ్చారు మాస్టర్ గారు, విద్యకు ప్రాముఖ్యత ఇచ్చారు మాస్టర్ గారు. ఆ విద్యా వైద్యమే భరద్వాజ సేవా సంస్థకి కూడా మాస్టర్ గారు మాకు ఇచ్చారు. అంటే ఇది గర్వం చెప్పడం కాదండి. ప్రతి ఒక్క అంశంలో కూడా ఒక కళ్ళు లేని అందులో కన్ను చెప్పిన వారికి వాళ్ళ కన్ను ప్రసాదించే అవకాశం భరద్వాజ సంస్థకి ఇచ్చాడండి. 2008లో స్థాపించిన నేత్రదాన ఉద్యమం 2023 ఫిబ్రవరి 9వ తేదీ వరకు దాదాపు 423 మంది దగ్గర నేత్రాలను సేకరించి 846 మందికి చూపు రావడానికి కారణభూతుడు భరద్వాజ మాస్టర్ గారు. ఆయన చెప్పిన మాట మాధుర్యాన్ని సంస్థ సభ్యులంతా గ్రహించలేకపోతే ఆ సేవ మేము చేయలేం. అంటే మేము గొప్ప కోసం చెప్పుకోవడం కాదండి. మాస్టర్ గారు చేసిన విధానం, మాస్టర్ గారి బోధన చెప్పిన సలహా, అలాగే నడవలేని వారికి, చూపు లేని వారికి, వినలేని వారికి ఆయన ఇసిరి బారేసి కాకుండా అక్కుడే చేర్చుకొని తన బిడ్డలుగా, తన సొంత బిడ్డలుగా ఆయన ప్రేమించారు, ఆదరించారు. అది మాస్టర్ గారి యొక్క తత్వం. అందుకే మాస్టర్ గారిను జీవించి ఉన్నప్పుడే ఒకరు అడిగారు, మీరు చనిపోతే పూడస్తారా కాలస్తారని. అప్పుడే చేసిన మనం గుర్తించలేకపోయాం. ఇంకెవరైనా ఏమంటారండి, ఒరే పాపి ఇష్టోడా బతుకుడా నువ్వు చంపేస్తున్నారంటారు అని ఏమన్నాడండి. నా బిడ్డలను ఎలా ప్రేమించగలుగుతున్నాను, అలాగే అందరినీ ప్రేమించగలిగితే నన్ను భూస్థాపితం చేస్తారు. అలా కాకుండా నా వారు వేరే వారిని చూస్తే నన్ను దహనం చేస్తారన్నారు. మరి మాస్టర్ గారు సమాధి చేయబడ్డారంటే అందరి పట్ల ఎటువంటి భావం కలిగి ఉన్నారండి.
సమభావం కలిగి ఉన్నారు. ఆ సమభావమే బృందావనం. దానికి పేరు బృందావనం పెట్టారు. కృష్ణుడు ఎవరివాడు? ఒక్కరివాడా? అందరివాడు. మాస్టర్ గారి యొక్క ప్రేమ ఒక్కరిదా? అందరిది. ఆ ప్రేమతత్వాన్ని మనకు పంచి ఇచ్చాడండి. అందుకే ఆయన బృందావన కృష్ణుడు. అలనాటి బృందావనుడు నల్లటివాడు, ఇలనాటి బృందావనుడు ముత్యమువాడి తెల్లటివాడు. ఆ తెల్లటివాడి తత్వంలో మనమందరం ఉన్నాం. ఆయన కృష్ణుడే, ఈయన కృష్ణుడే ప్రేమను పంచడంలో. అటువంటి ముత్యం లాంటి ముద్దులకి మన మాస్టర్, మా స్టార్, మా స్టార్, మా స్టార్ అంటే మన హీరో. మన హీరో ఎవరంటే మాస్టర్ అని చెప్పాలి. అదండి ఈ సమ్మేళనంలో మనం గ్రహించింది. అంటే నిజంగా భరద్వాజ మాస్టర్ వాళ్ళ అన్నగారికి బుగదాయన గారు ఎంతగా చెప్పాడంటే చివరి శ్వాస వరకు కూడా ఆయన లేనిదే నా జీవితం లేదని చెప్పారండి. ఈయన సొంతది కాదండి, మాస్టర్ గారి స్మృతులు 2వ భాగంలో శుభ్రంగా బోధాయన గారు చెప్పున్నారు. అందుకే ఈ సత్సం టాపిక్లంతా కూడా మాస్టర్ గారి స్మృతుల్లో నుంచే చెబితే అందులోని విషయాలు మనం గ్రహిస్తామనేసి ఈ టాపిక్స్ అంతా కూడా అలాగే వచ్చిందండి. ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా మనం గమనించగలిగితే మాస్టర్ గారి దగ్గర నేర్చుకోవాల్సింది మొట్టమొదటిది, మనమంటే ఎవరు? మనం మానవులం. మానవ అంటే మా నా వా, మా మాయ, నా లేకుండా, వా వర్తించడం, వాడే మానవుడు. మాయ లేకుండా వర్తించడం, జీవించడమే మానవుడు. మానవ పదం అదేనండి, ఇదేం కాదండి. ఎవరైనా పొరపాటు చేస్తే ఏరా నువ్వు మనిషా పశువా అంటాం కదండి. మాయ అంటే అజ్ఞానం అండి. అజ్ఞానం లేకుండా జీవించే విధానం నేర్పినవాడు భరద్వాజ మాస్టర్ గారు. తమసోమ జ్యోతిర్గమయ భరద్వాజ మాస్టర్ గారు. సూర్యోదయం లాంటి వాడు భరద్వాజ మాస్టర్ గారు. ఆ భరద్వాజ మాస్టర్ గారు మన ముంగిట ఉన్న మధురమైన ముత్యం అండి. ఆ ముత్యాన్ని ఆస్వాదిస్తాం. ఇప్పుడు ఈ మండపం ఏ దిక్కులో ఉంది? ఇది ఏ దిక్కులో ఉంది? ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. బాబా మాస్టర్ ఎక్కడో ఏ వైపు చూస్తున్నారు? దక్షిణ వైపు చూస్తున్నారు. వాళ్ళు దక్షిణామూర్తి తత్వం. వాస్తవంగా సమాజం చెప్పడానికి వాస్తవం అదే. దక్షిణామూర్తి మౌన బోధ. ఇప్పుడు భరద్వాజ మాస్టర్ గారు మౌనంగా ఆ బృందావనంలో కూర్చుని ఉన్నాడు. బృందావనంలో కూడా చూడండి, ఏ వైపు కూర్చున్నాడు మాస్టర్ గారు? ఉత్తరం వైపు కూర్చున్నాడు, దక్షిణ వైపు చూస్తున్నాడు. కాబట్టి భరద్వాజ మాస్టర్ ఎవరు? దక్షిణామూర్తి తత్వం. ఆ ముత్యంలోంచి వచ్చిందే ఆ దక్షిణామూర్తి తత్వం. ఆ తత్వం మన ముంగిట ఉంది. ఆ ముంగిట తత్వాన్ని మనమందరం ఆస్వాదించుకుంటూ, దాని హృదయంలో నిలుపుకుంటూ, అన్నాన్ని అలంకరింప చేసుకుంటూ, అందరం కూడా మనమందరం ఒక కుటుంబం అనే భావనతో మనమందరం కలిసిమెలిసి జీవిద్దాం, కలిసిమెలిసి భుజిద్దాం. ఇది సహనౌ భవతు సహనౌ భునక్తు అని ఉంటారు కదండి. దాని అర్థం ఇదే. ఆ కలిసిమెలిసి జీవించడం, కలిసిమెలిసి భుజించడమే ఈరోజు సమ్మేళనంలో జరిగింది. ఈ 3 రోజులు మనందరం కూడా కలిసిమెలిసి జీవించాం, కలిసిమెలిసే భుజించాం. ఆ పదార్థాల్లో రుచి ఏమన్నా ఉందా? ఏదో సాంబార్ మెతుకులు వేసారాడ, కానీ ఆ సాంబార్ మెతుకుల్లో కూడా ఎంత మాధుర్యం ఉంది. ఆ సాంబార్ మెతుకుల మాధుర్యం ఎవరిది? భరద్వాజ మాస్టర్ గారు. ఆ తత్వాన్ని మనకు అందించిన జన్మలకి ఆ భరద్వాజ మాస్టర్ గారిని శ్వాస ఉన్నంత వరకు ఆయన్ని మన హృదయంలో నింపుకోగలిగితే మన జీవితం సార్థకత్వం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జై. గురుదేవ దత్తం. చంద్రబాబు గారు ఇంత హడావుల్లో ఉండి కూడా చాలా ప్రశాంతంగా మాస్టర్ తనకు అందించినటువంటి మార్గాన్ని చాలా స్పష్టంగా నిర్దేశించి కొడిచారు. అయితే వారి ప్రవచనంలో పరాయణత మాస్టర్ పదే పదే చెప్తుండేవారు. మనం గ్రంథాలు మామూలుగా చదువుకుంటూ పారాయణ చేసుకుంటూ వెళ్ళటం వేరు, వాటిని విశ్లేషణాత్మకంగా చదవటం అంటే వేరు. ఈ సత్సంగాలు,
ఇలాగే సాయి సన్నిధి కార్యక్రమం, గురుచేతుల కార్యక్రమం, వీటన్నిటి వల్ల ఏమి ప్రయోజనం అనేటువంటి దానికి ఒకటే ప్రయోజనం ఏంటంటే, ఆ మాస్టారు ఇక చెప్పాల్సింది రాయాల్సింది ఏం లేదని చెప్పేసినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి పూర్తి సమగ్రమైన విశ్లేషణ అనేటువంటిది అందుకోవడానికి ఇవి వేదికలుగా ఉపయోగపడుతున్నాయంటే అంతకన్నా ఇంకేమి సార్థకత అనేటువంటిది ప్రత్యేకంగా అవసరం లేదే అనేటువంటి భావన కలుగుతుంది. అలాగే వారు ఇందాక బృందావనం అనేటువంటి ప్రస్తావన చేశారు. ఆ సందర్భంలో నేనే అక్కడ ఉన్నాను. శివచిదానంద భారతి స్వామివారు కుర్తాళం పీఠాధిపతి వారు అక్కడ కూర్చొని ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, మాలాంటి యతీశ్వర్లు సిద్ధి పొందినప్పుడు ఎప్పుడో జయంతప్పుడో ఆరాధనప్పుడో కాస్త నీళ్లు పోసేస్తారు, అక్కడితో ఆ కార్యక్రమం పూర్తవుతుంది. ఇక్కడ నిరంతరం ఒక శ్రీకృష్ణుడి దగ్గర బృందావనంలో ఏ విధంగా అయితే జరుగుతున్నదో అక్కడ నిరంతరాయంగా ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇవాళ నుంచి దీన్ని సమాధి అంటాం కన్నా బృందావనం అంటాం కరెక్ట్ అని చెప్పి ఆయన ఆ రోజు నామకరణం చేసింది. వాళ్ళ అది సాయి మాస్టర్ బృందావనంగా వెలుగొంతూ మనందరికీ మాస్టర్ లీలామృతం రాసినట్టుగా సమాధానం ఇచ్చే సమాధి అనేటువంటిది ఈరోజు అక్కడ స్పష్టంగా నిర్దేశం అవుతున్నది. కాబట్టి అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ధన్యవాదాలు సార్. వందనం అభివందనం వికసిత పరిమళ చందనం శ్రీదత్త సాయి అంశాంకురమో భరద్వాజునికి వందనం శ్రీదత్త సాయి అంశాంకురమో భరద్వాజునికి వందనం వందనం అభివందనం చల్లని వెన్నెల చందనం వందనం అభివందనం వికసిత పరిమళ చందనం.